డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము జనరల్ స్టడీస్లో అతి ముఖ్యమైన పాఠ్యాంశమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉండే అంశం. అదేవిధంగా ఒక అభ్యర్థి యొక్క విజయాన్ని డిసైడ్ చేసే అంశమే ఈ కరెంట్ అఫైర్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ మనకు గడిచిన 9 నెలలు లేదా 12 నెలల్లోని విశేషమైన అంశాలను, అంటే ప్రాధాన్యం గల అంశాలను ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్, అదేవిధంగా నేషనల్ అఫైర్స్, అదేవిధంగా స్టేట్ అఫైర్స్ గురించి చాలా క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. అంటే బర్నింగ్ ఇష్యూస్ మీద చాలా క్వశ్చన్స్ మనకు పడతాయి. అదేవిధంగా అవార్డులు, ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజ్ కానీ, అదేవిధంగా గ్రామీ అవార్డ్స్ కానీ, నేషనల్ అవార్డ్స్ కానీ, ఇలాంటి చాలా అవార్డ్స్ మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ మీద కూడా ఒకటి లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ సదస్సులు కానీ, అదేవిధంగా అంతర్జాతీయ ఒప్పందాలు కానీ, అదేవిధంగా ఏమైనా కాంట్రవర్సీస్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఏవైనా పర్యావరణ పరిరక్షణ అంశాలు కానీ, పర్యావరణ పరిరక్షణ మీటింగ్స్ కానీ, అంతర్జాతీయ కూటమిల మీటింగ్స్ కానీ, G7 కానీ, G20 కానీ, G5 కానీ, బ్రిక్స్ కానీ, ఆసియన్ కానీ, సార్క్ కానీ, ఇలాంటి అనేకమైన అంశాల గురించి మనకు ఎగ్జామినేషన్లో ఈ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా ర్యాంక్ సాధించడానికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో పర్ఫెక్ట్ ఉన్న ఈ కరెంట్ అఫైర్స్లో మాత్రం మనం వెనుకబడితే జాబ్ను, అంటే గోల్ను రీచ్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. సో మనకు ఈరోజు అతి ముఖ్యమైన పాఠ్యాంశమే మనం కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. ఈ బిడ్ బ్యాంక్ రూపంలో ఉన్న అంశాలను మనము మల్టిపుల్ చాయిస్ రూపంలో చెప్తే మీకు ఈజీగా అర్థమైతే, అదేవిధంగా దీన్ని మోడల్ పేపర్లా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ బిట్స్ ఈరోజు మనకు పాఠ్యాంశం. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మనకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్లో అవార్డ్స్ చెప్పుకున్నాం. ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ. మనకు నోబెల్ ప్రైజ్లో మ్యాక్సిమం అంతర్జాతీయంగా శాంతి రంగంలో కృషి చేసిన వ్యక్తులకు ఈ నోబెల్ ప్రైజు ఇస్తారు. శాంతికి సంబంధించి శాంతి కానీ, సాహిత్యం కానీ, ఇవి రెండు ఎక్కువ మొత్తంలో మనకు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఫస్ట్ మన క్వశ్చన్, 2025 గాను శాంతి నోబెల్ ప్రైజ్ను, పీస్ ప్రైజ్ను గెలుచుకున్న వ్యక్తి ఎవరు? నోబెల్ శాంతి బహుమతి లభించింది. కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఆ పర్సన్కి వచ్చు. ఓకే, MCQs. ఫస్ట్ క్వశ్చన్, 2025 గాను నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నది ఎవరు? చూడండి, 2025 గాను నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న వ్యక్తి అని చెప్పి మనకు క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మరియా కరీనా మాచాడ్, మనకు డొనాల్డ్ ట్రంప్, మరియా కరీనా మాచాడ్, డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా మనకు ప్రజెంట్ వ్లాదిమిర్ పుతిన్ మనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రాద్దాం, లేదు అవసరం లేదు.
పై ఇద్దరు డి ఎవరు కాదు. చూద్దాం. 2025 గాను నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నది అని చెప్పి మన క్వశ్చన్ అవుతున్నాడు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ పై డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అతను కనీసం 100 సార్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఫస్ట్ అన్ని యుద్ధాలు నాపని చెప్తాడు. ఇజ్రాయేలు ఇరాన్ యుద్ధాన్ని నాపని చెప్తాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నాపని చెప్తాడు. థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని నాపని చెప్తాడు. అదేవిధంగా చాలా యుద్ధాలు ప్రపంచంలో సుమారు 7 యుద్ధాలు నాపని చెప్తాడు. యుద్ధానికి కారణం కూడా అతడు అవుతాడు. సో అతడు ఎప్పుడు చెప్పుకున్నాడు, అందరూ ఇతన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని కూడా ఇతను నామినేట్ చేస్తాడు. కానీ ఇతడు నోబెల్ ప్రైజ్ను గెలుచుకోలేడు. సో నోబెల్ ప్రైజ్ను గెలుచుకున్న వ్యక్తి మరియా కరీనా మచాడ్. ఈమె వెనిజులా యొక్క మానవ హక్కుల నేత. వెనిజులా దేశం, వెనిజులా యొక్క మానవ హక్కుల నేత మరియా కరీనా మచాడ్ అనే లేడీ. సో హైలైట్ ఏమంటే ఈ అవార్డును, శాంతి బహుమతిని ఈ డొనాల్డ్ ట్రంప్కు ఆమె సమర్పిస్తా అని చెప్తారు. ఇక అంటే డొనాల్డ్ ట్రంప్కు ఇస్తున్నట్లు ఆమె ప్రకటిస్తుంది. ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్లో మనకు ముఖ్యమైన అంశం 2025 గాను నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే మరియా కరీనా మచాడ్ అనే వ్యక్తి, వెనిజులా యొక్క ప్రజాస్వామ్య హక్కుల నేత. అదేవిధంగా రెండవ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఇంకోటి, మనకు భారతదేశంలో మొదటి సహకార రంగ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు, లేదా ఏ రాష్ట్రం ఏర్పాటైంది? భారతదేశంలో మొట్టమొదటి సహకార రంగ యూనివర్సిటీ, అంతర్జాతీయ యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి సహకార రంగ అంతర్జాతీయ యూనివర్సిటీ లేదా సహకార రంగ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని చెప్పి మన క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఆన్సర్స్. ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి ఆంధ్రప్రదేశ్, డి తెలంగాణ. చూద్దాం మరి ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని చెప్పి మన క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో భారతదేశంలో మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయాన్ని గుజరాత్ ఏర్పాటు చేశారు. ఆన్సర్ వచ్చేసి బి, ఇది ఆనంద్ జిల్లాలో, గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. చూద్దాం తల్లి క్వశ్చన్ చూద్దాం, రఫేద్దాం క్వశ్చన్. మూడో క్వశ్చన్, అంతర్జాతీయ లేదా ప్రపంచ
మహిళ చెస్ ఛాంపియన్ ఎవరు? ప్రపంచ మహిళ చెస్ ఛాంపియన్ ఎవరు? ఏ కోనేరు హంపి, బి దివ్యా దేశ్ముఖ్, సి ద్రోణవల్లి హరిక, డి ఎవరు కాదు. చూడండి, ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్ ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు. 2024 గాను వరల్డ్ ఛాంపియన్ ఎవరని చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఆన్సర్ వచ్చి దివ్యా దేశ్ముఖ్. ఈమె మహారాష్ట్ర లేడీ, కేవలం 19 ఇయర్స్ ఏజ్లోనే వరల్డ్ ఛాంపియన్ అయింది. ఈమె కోనేరు హంపిపై గెలిచింది. సో ఆన్సర్ వచ్చేసి బి దివ్యా దేశ్ముఖ్. మహిళ వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎవరంటే మనకు దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్ర చెందిన లేడీ, 19 ఇయర్స్లోనే వరల్డ్ ఛాంపియన్ అయింది. చూద్దాం మనకి ఇప్పుడు 4th క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు కరెంట్ అఫైర్స్లో. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? మన కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ మొన్ననే చేంజ్ అయ్యారు. ఏ శక్తికాంత్ దేశాయ్, చూద్దాం ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. అదేవిధంగా రెండవది సంజయ్ మల్హోత్రా, సి దువ్వేరు సుబ్బారావు, డి ఎవరు కాదు. సో ఆర్బీఐకి కొత్త గవర్నర్ జనరల్గా ఈ శక్తికాంత్ దాసు పదవి అయిపోయింది. మనకు లేటెస్ట్ ఉన్న వ్యక్తి సంజయ్ మల్హోత్రా, రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ జనరల్ సంజయ్ మల్హోత్రా. ఆన్సర్ వచ్చేసి బి. చూద్దాం మరి 5th క్వశ్చన్ చూద్దాం. ఇలాంటివి కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇదో క్వశ్చన్. 2025 రియోలో జరిగిన బ్రిక్స్ సమావేశం ఎన్నవ సమావేశం? 6వ క్వశ్చన్. 5th క్వశ్చన్. 2025 జూలైలో రియో డిజనీరోలో జరిగిన బ్రిక్స్ సమావేశం ఎన్నవది? చాలా ఇంపార్టెంట్. ఏ 16వది, బి 17వది, సి 18వది, డి 19వది. క్వశ్చన్ డిఫరెంట్ అడిగినాం మనం, ఇట్లా అడగచ్చు. 2025 జూలైలో జరిగిన, అంటే 25 జూలైలో రియో డిజనీరోలో జరిగిన బ్రిక్స్ సమావేశం ఎన్నవది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతున్నాడు. ఎందుకంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు. చూద్దాం. 17వది. ఆన్సర్ వచ్చేసి బి. ఈ 18వది మనకు 2026లో ఇండియాలో జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. 18వ సమావేశం మనకు ఇండియాలో జరుగుతుంది. నోట్ చేసుకోండి. మనకు 6వ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రస్తుత ఇస్రో చైర్పర్సన్
ఏ మాధవన్ నాయర్, బి వి నారాయణన్, సి తంబిపిల్లె, డి సుబ్రహ్మణ్యర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, కనిస్టల్ ఎగ్జామ్కు వచ్చిన రావచ్చు ఇవి రెండు. చూద్దాం. ప్రస్తుత ఇస్రో యొక్క చైర్మన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణన్. ఆన్సర్ వచ్చేసి బి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక క్వశ్చనే మనకు జీవితాన్ని మారుస్తుంది కాబట్టి దేన్ని లైట్ తీసుకోవద్దు మనం. చూద్దాం. 7th క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఏడవ క్వశ్చన్, 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరు? వచ్చిన రావచ్చు. 2025 ఐపీఎల్ విజేత. 7th క్వశ్చన్, 2020 సంవత్సరంలో జరిగిన 18వ ఐపీఎల్ విజేత ఎవరు? ఇండియన్ ప్రీమియర్ లీగ్. చాలా ఇంపార్టెంట్. 18వ ఎడిషన్ ఇది. ఏ కింగ్స్ 11 పంజాబ్, బి ఆర్సీబీ, సి చెన్నై సూపర్ కింగ్స్, డి సన్ రైజర్స్ హైదరాబాద్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇది. చూద్దాం. మనకు 2020 సంవత్సరం జరిగిన 18వ ఐపీఎల్ విజేత ఎవరని చెప్పిస్తున్నాను. క్వశ్చన్ అవుతున్నాడు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం వచ్చిన రావచ్చు. 18th ఎడిషన్ మనకు రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆర్సీబీ వాళ్ళు విజేత. సో ఆన్సర్ వచ్చేసి బి. మనకు ఈ కింగ్స్ 11 పంజాబ్ 2వ ప్లేస్ రన్నర్. సో ఆర్సీబీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఐపీఎల్ను గెలిచారు. సో మనకి ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా క్రికెట్ క్వశ్చన్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత. ఛాంపియన్స్ ట్రోఫీ స్పోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు కాబట్టి ఏది వచ్చినా మనం కవర్ చేయొచ్చు. ఏ ఆస్ట్రేలియా, బి న్యూజిలాండ్, సి ఇండియా, డి సౌత్ ఆఫ్రికా. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి సి. దుబాయ్లో ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో మనం న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటుంది. చూద్దాం. మనం ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరం ఇది. కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన పార్టీషన్, ఇంటర్నేషనల్ అఫైర్స్లో ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరం. చూద్దాం మరి. 9th క్వశ్చన్,
ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరం. ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరం అని చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఇది జూలియస్ బేర్ అనే సంస్థ, జూలియస్ బేర్ అనే సంస్థ 2024 గాను సర్వే చేసింది. అందులో ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరంగా ఏదని చెప్పేసి వీళ్ళు ఇచ్చిండు రేటింగ్స్. చూద్దాం. హాంకాంగ్, సింగపూర్, లండన్, లండన్ తర్వాత మాస్కో. చూద్దాం. ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరంగా ఏదని చెప్పేసి మనకు ఇక్కడ క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం మరి. ప్రపంచంలోనే అతి ఖరీదైన నగరంగా జూలియస్ బేర్ అనే సంస్థ రేటింగ్ ఇచ్చింది. ఇందులో సింగపూర్ ఫస్ట్ ప్లేసు, లండన్ సెకండ్ ప్లేసు, హాంకాంగ్ థర్డ్ ప్లేస్, మాస్కో ఏం లేదు, ఎంతనో తెలియదు మనకి. ఇక్కడ ఫస్ట్ సెకండ్, సో ఆన్సర్ వచ్చేసి బి. ఇప్పుడు మాస్కోకి ఎవరు పోరు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ ఉంది కాబట్టి మాస్కోకి ఎవరు పోరు. దాన్ని రేటింగ్స్ కూడా ఎవరు నాకు తెలిసి. మనకు నెక్స్ట్ 10th క్వశ్చన్. పదహారవ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు? ఏ శక్తికాంత్ దాస్, బి అరవింద్ పనగారియా, సి దువ్వేరి సుబ్బారావు, డి ప్రసన్న ముఖర్జీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు కరెంట్ అఫైర్స్లో. ఇవి కూడా ఇంపార్టెంట్, ముఖ్యంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు. అది మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. అరవింద్ పనగారియా ఆర్థిక సంఘ చైర్మన్ 16వ అరవింద్ పనగారియా. ఆన్సర్ వచ్చేసి బి. చూద్దాం. 11 క్వశ్చన్స్ రఫ్ చేద్దాం. క్వశ్చన్ చూద్దాం. మనకు హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. చూద్దాం. 2025 11 క్వశ్చన్. 2025 హైదరాబాద్లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల విజేత ఎవరు? మనకు హైదరాబాద్ పట్టణంలో జరిగినాయి. అక్కడ 15 days అల్చల్ ఉండే మొత్తం. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ సుందరి పోటీలు విజేత ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం మరి ఎవరు వచ్చిండ్రు. ఏ నందిని గుప్తా, ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసింది. బి ఓపల్ సుచాత,
ఓపల్ సుజాత. సి ఇద్దరు సంయుక్తంగా, పై ఇద్దరు. డి ఎవరు కాదు. చూద్దాం. హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ విజేత ఎవరని చెప్పేసి మనకు ఇక్కడ క్వశ్చన్ అవుతున్నాడు. ఇందులో మొత్తము 108 దేశాల నుంచి పార్టిసిపేట్ చేసిండు సుందరాంగులు. 108 దేశాల లేడీస్ వచ్చారు. సో ఇందులో మనకు కేటగిరీస్ ఉంటాయి. ప్రిలిమినరీ, అదేవిధంగా టాప్ 100, టాప్ 80, టాప్ 50, టాప్ 20, ఇట్లా టాప్ 10, టాప్ 4 తీస్తారు. సో ఈ విధంగా ఇందులో చివరి ర్యాంక్ తీసింది మాత్రం ఓపల్ సుజాత. ఈమె థాయిలాండ్ ఫస్ట్ లేడీ, అంటే విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ లేడీ ఓపల్ సుజాత. మన ఇండియా నుంచి పార్టిసిపేషన్ మాత్రం నందిని గుప్తా. ఈమె టాప్ 20లో ఎగ్జిట్ అయింది. సో ఆన్సర్ వచ్చేసి బి. మన సీఎం చేతుల మీదకి వెళ్ళి, రేవంత్ రెడ్డి చేతుల మీదకి వెళ్ళి ఈమె అవార్డు అందుకుంది. 8 కోట్లకు పైగా ఈమెకు బహుమతి లభించింది. 8.5 crores. హైదరాబాద్లో 15 రోజులు జరిగినాయి. 15 రోజులు జరిగిన తర్వాత May 31 నాడు ఫైనల్ ఉండే. May 31, 2025 ఫైనల్ ఉండే హైటెక్స్లో, హైదరాబాద్లోని హైటెక్స్లో. చూద్దాం. 12 క్వశ్చన్ చూద్దాం. మనకు చాలా ఇంపార్టెంట్. 2025 గాను బూకర్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? వచ్చి రావచ్చు. 2025 సంవత్సరానికి గెలుచుకున్న భారతీయురాలు. చూద్దాం. 2025కు బూకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయులు అని చెప్పేసి మనకు ఇక్కడ క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. మరి బూకర్ ప్రైజ్ అంటే మనకు కామన్వెల్త్ దేశాలు ఇస్తారు. ఓకేనా? ఈ బూకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకుని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. మరి ఏ బాను ముస్తాక్, బి అరుంధతి రాయ్, సి కల్పనా జోషి, డి పవిత్ర గణేశన్. చూద్దాం. 2025 సంవత్సరం కానీ బూకర్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి ఎవరని చెప్పేసి మనకి క్వశ్చన్ అవుతున్నాడు. దీనికి హార్డ్ ల్యాంప్ అనే గ్రంథం, ఆ నవల లేదా కథల సంపుటి హార్డ్ ల్యాంప్. ఇది కన్నడ గ్రంథం, కన్నడ భాషలో, అంటే కన్నడ భాషలో నావెల్, కథలు కన్నడ భాషలో రాశారు. ఈ బాను ముస్తాక్ అనే లేడీ రాశారు. ఆన్సర్ వచ్చేసి ఏ. హార్డ్ ల్యాంప్ అనే గ్రంథం బాను ముస్తాక్ రాసిండు, నావెల్ కన్నడ భాషలో. ఆన్సర్ ఏ. మహిళల సమస్యలపై, అదేవిధంగా మహిళలు ఎదుర్కొంటే సమస్యలపై వినూత్న పరిష్కార మార్గాన్ని సూచించిన వ్యక్తి ఈ బాను ముస్తాక్. కాబట్టి ఈమెకు హార్డ్ ల్యాంప్ అనే గ్రంథానికి 2025కి బూకర్ ప్రైజ్ లభించింది. కామన్వెల్త్లో అత్యంత పెద్ద ప్రైజే ఈ బూకర్ ప్రైజ్. సో ఆన్సర్ వచ్చేసి బాను ముస్తాక్. హార్డ్ ల్యాంప్ అనే నావెల్ లేదా కథల సంపుటి ఇది కన్నడ భాషలో రాయడం జరిగింది. మహిళా సమస్యలు, మహిళా ఉద్యమాలు కర్ణాటకలో. సో చూద్దాం. 13వ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు?
ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్. ఎందుకంటే కానిస్టేబుల్కి వచ్చేలా ఖచ్చితంగా నాకు మోడరేట్ క్వశ్చన్ చెప్పినా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చనే, చిన్నదైనా మనకు కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకు బోర్డు మీద రాసుకుందాం. చూద్దాం. ఏ వినోద్ కుమార్, బి అజయ్ కుమార్, సి జగదీష్ గుప్తా, డి మనోజ్ సిన్హా. చాలా ఇంపార్టెంట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పెద్ద కోర్సులు, సివిల్ సర్వీస్ కోర్సులు ఎగ్జామ్ నిర్వహించి ప్రజల్లోకి వాళ్ళని పంపిస్తారు. సో ఈ అత్యంత గురుతర బాధ్యత గల యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఎవరని చెప్పేసి మనం క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి అజయ్ కుమార్, బి. చూద్దాం 14th క్వశ్చన్. 2025 ఆసియా కప్ క్రికెట్ విజేత ఎవరు? పురుషుల విజయ్ ఆసియా కప్ క్రికెట్ విజేత ఎవరు? ఇక్కడ దుబాయ్లో జరిగింది. 2025 ఆసియా కప్ క్రికెట్ విజేత ఎవరు? ఏ శ్రీలంక, బి పాకిస్తాన్, సి బంగ్లాదేశ్, డి ఇండియా. సో ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది అందరికీ. 2025 ఆసియా కప్ క్రికెట్ విజేత ఇండియా. ఆన్సర్ వచ్చేసి డి. మనము పాకిస్తాన్ మీద గెలిచాం సార్. రన్నర్ పాకిస్తాన్. దుబాయ్లో ఫైనల్ జరిగింది. విజేత మాత్రం మనమే. కప్ మాత్రం వేరే పేర్లు. నెక్స్ట్ 15th క్వశ్చన్. కప్పు అంటే కప్ ఎత్తుకపోయడం కాదు, ఆసియన్ కౌన్సిల్ చైర్మన్ చేతుల నుంచి ఇండియా వాళ్ళు, భారత క్రీడాకారులు కప్ను తీసుకోవడానికి నిరాకరించిండు. సో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ నుంచి అతను పాకిస్తాన్లో మంత్రి కాబట్టి ఆయన చేతుల నుంచి మేము కప్ తీసుకోమని చెప్పేసి భారతీయ మేనేజ్మెంట్ ఏసీసీకి తెలిపింది. ఏసీసీ వాళ్ళు దీన్ని అంగీకరించలేదు. సో ఆ కప్ను ఏసీసీ చైర్మన్ తీసుకెళ్ళిపోయాడు. సో భారతీయ క్రీడాకారులు కప్ లేకుండానే సెలబ్రేషన్ చేశారు. ఇది జరిగింది. అందుకే కప్ ఎత్తుకెళ్ళడం చెప్పింది. నెక్స్ట్ మనకు 16వ క్వశ్చన్. చాలా దేశంలో రక్షణకు చాలా ప్రాధాన్యం ఉంది. ఓకేనా? అందులో రక్షణ శాఖకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. రా కానీ, ఐబీ కానీ ఇలాంటివి ఉంటాయి. వాటి యొక్క అధిపతులు ఎవరని చెప్పేసి చూద్దాం మనం. ప్రస్తుత రా చీఫ్ ఎవరు? 15వ క్వశ్చన్. రిచర్డ్సన్ అనాలిసిస్ వింగ్స్ అంటాం. రా అంటే రిచర్డ్సన్ అనాలిసిస్ వింగ్స్ రా అంటారు. ప్రస్తుత రా చీఫ్ ఎవరు? మనకి ఎవరైనా క్వశ్చన్ అవుతున్నాడు అంటే మన గూఢచార సంస్థ ఇది. ఓకేనా? చూద్దాం. ఏ పరాగ్ జైన్ అత్యంత మేధావంతులు, అత్యంత అంటే నాలెడ్జ్ పర్సన్స్ మరియు అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్స్ అనే వ్యక్తిని నియమిస్తారు. చూద్దాం. మనకి ఇప్పుడు ఏబిసిలు 4 చెప్తా, అందులో ఏమిటో చూద్దాం మనం.
బి తపస్ కుమార్, పరాగ్ జైన్, తపస్ కుమార్. అదేవిధంగా మనకు సి సదానంద్ వసంత్, చూద్దాం. పరాగ్ జైన్, తపస్ కుమార్, సదానంద్ వసంత్ అండ్ రాహుల్ నవీన్. చాలా ఇంపార్టెంట్ ఇవి. చూద్దాం. మన క్వశ్చన్ ప్రస్తుత రా అధిపతి ఎవరులే, చైర్మన్ ఎవరు? రా చీఫ్ అన్న అంతే. ఎవరు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ చూడండి, క్లియర్ చూద్దాం. ఫస్ట్ మనము చూద్దాం ఎవరు చెప్తాం. ఇప్పుడు తపస్ కుమార్, ఇతడు ఐబీ చీఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో. తెలుగు రాస్తాయి. ఓకేనా. ఈ తపస్ కుమార్ అనే వ్యక్తి ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క అధిపతి. అదేవిధంగా సదానంద్ వసంత్ ఎన్ఐఏ అధిపతి, ఎన్ఐఏ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఓకేనా. అదేవిధంగా రాహుల్ నవీన్ అనే వ్యక్తి చూద్దాం. రాహుల్ నవీన్ అనే వ్యక్తి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి మనకి ఇప్పుడు చెప్పినట్లు రేచల్ సైలెన్స్ గిల్లింగ్ యొక్క అధిపతి పరాగ్ జైన్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. చూడండి, దేశంలో శాంతి భద్రతలు, అదేవిధంగా దేశంలో ఎటువంటి అంతర్జాతీయ కుట్రలు కానీ, టెర్రరిస్టు దాడులు కానీ, స్వదేశంలో జరిగే దాడులు కానీ, విదేశాల్లో జరిగే దాడులు కానీ, అంటే పెద్ద పెద్ద వ్యక్తులకు సెక్యూరిటీ అందిస్తారు. అదేవిధంగా దేశంలో చిన్న అలజడైన వీళ్ళు ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. సో అన్ని రంగాల్లో దేశాన్ని అంటే సుభిక్షంగా రక్షణంగా ఉంచే బాధ్యత వీళ్ళపై ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ను అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్ను ఇక్కడ నియమిస్తారు. అత్యంత ఇవి ఇండియాకు 4 చక్రాల వంటి అని చెప్తారు. రా, ఐబీ, ఎన్ఐఏ, ఈడీ ఇవి ఇండియాకు 4 స్తంభాలుగా చెప్తారు. వాడి రాబ్దం ప్రస్తుత రా అధిపతి మనకు పరాగ్ జైన్. రెండవది ప్రస్తుత ఈ ఐబీ అధిపతి, ఇంటెలిజెన్స్ బ్యూరో అయిపోయి తపస్ కుమార్. మూడవది ప్రస్తుత ఎన్ఐఏ అధిపతి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ అధిపతి సదానంద్ వసంత్. ప్రస్తుత ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధిపతి రాహుల్ నవీన్. మ్యాక్సిమం వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసరే ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకేనా. వీళ్ళు మన దేశానికి 4 చక్రాల వంటి వారు.
మన దేశం సుభిక్షంగా సుసంపన్నంగా అదేవిధంగా సురక్షితంగా ఉండడానికి వీళ్ళ సేవలు ఎనలేనివి. సో అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభావంతులు మెరిట్ ప్రతిపదిక పైన వీరు నియమిస్తారు. వీళ్ళ వీళ్ళ చేసే పనులు అంటే అద్భుతమైన ఆపరేషన్స్కి వీళ్ళు సారథ్యం వహిస్తారు. దేశాల్లో జరిగే ఆపరేషన్స్కు విదేశాల్లో జరిగే ఆపరేషన్ కూడా వీళ్ళు సారథ్యం వహిస్తారు. సో అందులో ముఖ్యమైనది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్ భారతదేశ గూఢచార సంస్థ రా సంస్థ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈడీ ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కూడా ఆర్థికపరమైన ఏమన్నా కుంభకోణాలు కానీ ఏమన్నా ఉంటే ఆర్థికపరమైన అంశాలపై ఉంటే వీళ్ళు ఆస్తులను జప్తు చేసుకుంటారు. ఓకేనా, ఇదొకటి. సో ఈ 4 భారతదేశానికి 4 చక్రాలుగా పనిచేస్తాయి. చూద్దాం 16th క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి క్వాంటమ్ కంప్యూటర్ ఏది? ఇండియాలో మొట్టమొదటి పూర్తి స్థాయి క్వాంటమ్ కంప్యూటర్ ఏది? గ్రూప్ 1 ప్రిలిమ్స్లో థర్డ్ టైం ఇది వచ్చింది. థర్డ్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొత్తం 3 జరిగినాయి. ఆశ్చర్యం ఏమంటే 3 సార్లు థర్డ్ దానికి ఇది వచ్చింది. చూద్దాం. ఏ ఆక్టోపస్, బి భారత్, సి ఇండస్, డి ఇండియా. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది క్వశ్చన్. థర్డ్ ప్రిలిమ్స్లో ఫస్ట్ది రద్దయింది, సెకండ్ రద్దయింది, థర్డ్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఇంపార్టెంట్. చూద్దాం. ఇండియాలో మొట్టమొదటి పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్ ఏదని చెప్పేసి మన క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఇండస్. ఆన్సర్ సి. చూద్దాం. 70 క్వశ్చన్ ముందు రఫ్ చేద్దాం. చూద్దాం 17వ క్వశ్చన్. (2025) ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం ఏది? ఉత్తమ చిత్రం మనం చెప్పుకున్నాం కదా, ఆస్కార్ అవార్డు కానీ నోబెల్ ప్రైజ్ కానీ మనకు వస్తాయి, అవన్నీ బాడీ చేసుకోవాలా. ఉత్తమ చిత్రం ఏది? చూద్దాం. 2025 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం అని చెప్పేసి మన క్వశ్చన్ అవుతున్నాడు. కాన్క్లేవ్, వీక్డ్, కాన్క్లేవ్, వీకుడు, అనోరా, ఇది ఏది కాదు. ఇంపార్టెంట్. 2025 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం అని చెప్పి మన క్వశ్చన్ అవుతున్నాడు. మనకు ఆన్సర్ వచ్చేసి అనోరా. దీన్ని డైరెక్ట్ చేసింది డైరెక్టర్ సీన్ బేకర్. సీన్ బేకర్ అనే వ్యక్తి ఈ అనోరా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారు. దీనికి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది ఆస్కార్ అవార్డు.
సో ఆన్సర్ వచ్చేసి సి. 2025 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం అనోరా, డైరెక్ట్ చేసింది సీన్ బేకర్. ఇతనికి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది, 25 ఆస్కార్ అవార్డు, ఉత్తమ డైరెక్టర్. సో ఇతడు అనోరా అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడు. సో ఈయన కూడా ఉత్తమ డైరెక్టర్ అవార్డు వస్తుంది. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 2025 ఆస్కార్ అవార్డు ఉత్తమ చిత్రం అని చెప్పేసి అంటే అనోరా. ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం 18వ క్వశ్చన్. 2024 ఇందిరాగాంధీ శాంతి బహుమతిని గెలుచుకుంది ఎవరు? సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధకరణ అవార్డును గెలుచుకున్నది ఎవరు? చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ అవార్డు, ఇందిరాగాంధీ పేరు మీద పట్టేసిండు భారత గవర్నమెంట్, చాలా పెద్ద అవార్డు ఇది. చూద్దాం. ఏ మిచెల్ బాచ్లెట్, బి మిచెల్ ఒబామా, ఒబామా వాళ్ళ మిసెస్, సి హిల్లరీ క్లింటన్, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2022 సంవత్సరం కానీ ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధకరణ అవార్డు గెలుచుకునే క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మిచెల్ బాచ్లెట్, చిలీ యొక్క ఎక్స్ ప్రెసిడెంట్, చిలీ దేశం. ఏమి మానవ హక్కుల ఉద్యమకర్త. సో ఈమెకు 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి మరియు నిరాయుధకరణ అవార్డును గెలుచుకున్న వ్యక్తి మిచెల్ బాచ్లెట్. ఈమె చిలీ దేశం యొక్క ఎక్స్ ప్రెసిడెంట్, అదేవిధంగా అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమ నేత. చూద్దాం 19వ క్వశ్చన్ చూద్దాం. రెండు 2025 జంషెడ్జీ టాటా అవార్డును గెలుచుకున్న వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యున్నత పారిశ్రామికవేత్తలకి అవార్డు ఇస్తారు. చూద్దాం 19వ క్వశ్చన్. 2025 సంవత్సరం గాను జంషెడ్జీ టాటా అవార్డును గెలుచుకున్నది. ఏ అనిల్ అంబానీ, బి ముఖేష్ అంబానీ, సి గౌతమ్ అదానీ, డి కిరణ్ మజుందార్ షా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో అత్యున్నత ప్రతిభ చూపిన వ్యక్తులకు ఇచ్చే అవార్డే జంషెడ్జీ టాటా అవార్డు. సో 2025 సంవత్సరం కానీ ఈ జంషెడ్జీ టాటా అవార్డును గెలుచుకున్న వ్యక్తి ఎవరని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనం చూద్దాం. వీళ్ళందరూ రిలయన్స్ వాళ్ళు. ఈయన ఆదాని గ్రూప్. ఓకేనా. మరి ఆన్సర్ వచ్చేసి కిరణ్ మజుందార్ షా. ఆన్సర్ డి బయోకాన్ ఎండి. ఈమె బయోకాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా.
2025 సంవత్సరానికి గాను జంషెడ్జీ టాటా అవార్డును గెలుచుకుంది. కిరణ్ మజుందార్ షా లేడీ. ఆన్సర్ వచ్చేసి డి. సో దాని 20th క్వశ్చన్, 20వ క్వశ్చన్. ఒక నిమిషం. చూద్దాం 20వ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు కానిస్టేబుల్ కోసం? చిన్న క్వశ్చన్ కనిపెడతాం మనం. ఏ కిషన్ రెడ్డి, బి కిరణ్ రిజిజు, సి ధర్మేంద్ర ప్రధాన్, డి ఎవరు కాదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి మనకు ధర్మేంద్ర ప్రధాన్. ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం 25 క్వశ్చన్ చూద్దాం. ఇరవై క్వశ్చన్, 21st క్వశ్చన్ చూద్దాం. 73వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ డైరెక్టర్గా అవార్డు గెలుచుకున్నది. ఎవరు? ఉత్తమ డైరెక్టర్ ఎవరు? 73వ జాతీయ సినిమా అవార్డులో ఉత్తమ డైరెక్టర్ ఎవరు చూద్దాం. మనకు 73వ సినిమా అవార్డ్స్లో ఉత్తమ డైరెక్టర్గా గెలుచుకున్న వ్యక్తి అని చెప్పి మనకు క్వశ్చన్ అవుతున్నాడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో. ఏ సుదీప్త సేన్, బి మహేష్ మంజ్రేకర్, సి కరణ్ జోహర్, డి రాజమౌళి. చూద్దాం. 73వ జాతీయ సినిమా అవార్డులో ఉత్తమ డైరెక్టర్గా అవార్డు గెలుచుకున్న వ్యక్తి మనకు సుదీప్త సేన్. ఆన్సర్ వచ్చేసి ఏ. మనకు ఉత్తమ డైరెక్టర్ సుదీప్త సేన్, అదేవిధంగా ఉత్తమ నటుడు షారుఖ్ ఖాన్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ, ఇవి చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, మోహన్ లాల్ గెలుచుకున్నారు. ఇవి సినీ రంగంలో అత్యున్నతమైన వ్యక్తులు. సుదీప్త సేన్ డైరెక్టర్, హీరో షారుఖ్ ఖాన్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మాత్రం మోహన్ లాల్ గెలుచుకున్నారు. సో
ఈరోజు 21 చివరి క్వశ్చన్ చెప్తాం. 22వది చివరి క్వశ్చన్ చూద్దాం మనం. ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్వి F-16ను ఏ రోజున మనము అంతరిక్షంలోకి ప్రయోగించాము? జిఎస్ఎల్వి F-16 జిఎస్ఎల్వి F-16 అనే ఉపగ్రహాన్ని ఏ రోజున ప్రయోగించాము? ఏ రోజున అంతరిక్షంలోకి ప్రయోగించాము? జిఎస్ఎల్వి F-16 అనే ఉపగ్రహాన్ని మనం అంతరిక్షంలో ప్రయోగించడం, అది ఏ రోజైనా క్వశ్చన్ అవుతుంది మనం చూద్దాం. ఏ జూన్ 10, 2025. బి జూలై 10, 2025. జిఎస్ఎల్వి F-16 అదేవిధంగా జూలై 30, 2025. డి జూలై 20, 2025. జిఎస్ఎల్వి F-16 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మనము జూలై 30, 2025 ప్రయోగించాము. సో ఆన్సర్ వచ్చేసి సి. ఈరోజు మనకు 22 ముఖ్యమైన క్వశ్చన్స్. ఈ మనకు చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత కీలకమైన భూమిక నిర్వహిస్తుంది. ఒక అభ్యర్థి విజయానికి తోడ్పడే అతి ముఖ్యమైన అంశమే ఈ కరెంట్ అఫైర్స్. డియర్ స్టూడెంట్స్, మనకు ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ గత 9 ఏళ్ళ నుంచి కానీ 9 కానీ 12 కానీ అంటే మనము రామారని ఒక 1 ఇయర్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఈ మంత్ ఈ అక్టోబర్ 30 అనుకోండి, రేపు కానీ అక్టోబర్ 30 నాడు ఒక ఎగ్జామ్ ఉంది అంటే అక్టోబర్ 30కి వెళ్ళి కిందికి వెళ్ళి 9 months 12 అని చూసుకోవాలి. సో 2025 అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటే 2024 అక్టోబర్ నుంచి మనం తీసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ అనేవి అత్యంత ముఖ్యమైనవి తీసుకోవాలి. మనం బర్నింగ్ టాపిక్స్ కానీ మనం చెప్పుకున్నట్టు అవార్డ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, అదేవిధంగా గ్రామీ అవార్డ్స్ కానీ, కామన్వెల్త్ అవార్డ్స్ కానీ, అదేవిధంగా ఈ చాలా మళ్ళీ గేమ్స్ సమ్మిట్స్, కాంట్రవర్షియల్ ఇష్యూస్, వార్స్ యుద్ధాలు, అవి యుద్ధాలు కానీ, అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు కానీ, ఇప్పుడు UN గురించి కూడా రావచ్చు, మనకు ఐక్యరాజ్య సమితి గురించి కూడా రావచ్చు. సో అంటే స్టేట్, నేషనల్, అదేవిధంగా మనకు అంతర్జాతీయం, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యంగా ఉంటాయి. వీటంటే డే వైజ్గా నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నోట్స్ ప్రిపరేషన్ కోసం ఇంగ్లీషు మీడియం వాళ్ళు ది హిందూ పేపర్ చదవాలి. హిందీ పేపర్ నుంచి మనకు మంచి నోట్స్ ఉంటాయి హిందూ. అదేవిధంగా ఈ తెలుగు అంటే మన లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ఈనాడు పేపర్ చూసుకుంటే సరిపోతుంది. ఈనాడు పేపర్ చూసుకుంటే కొన్ని ముఖ్యమైన అంశాలు నోట్స్ ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ పేపర్ రీడింగ్ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మనం పొద్దున ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ పేపర్ కేటాయించాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ది హిందూ, తెలుగు మీడియం అయితే ఈనాడు పేపర్ వేసుకుంటే ఎనఫ్, మనకు సమాచారం ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే మనకు కొన్ని వేల బిట్స్ ఉంటాయి, అందులో కొన్ని వస్తాయి మనకు. సో మన రాకపోయినా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం చదివితే క్వశ్చన్ను ఈజీగా ఆన్సర్ మనం గుర్తించవచ్చు. క్వశ్చన్ రాకపోయినా కూడా మనము ఆన్సర్ నుంచి కూడా మనం 4 మల్టిపుల్ చాయిస్ కాబట్టి అందులో ఆన్సర్ మనం ఈజీగా గుర్తించవచ్చు. డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా స్పోర్ట్స్ నుంచి టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, అదే చెస్ కానీ, అదేవిధంగా మనకు అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ కానీ, అదేవిధంగా బూకర్ ప్రైజ్ కానీ, అదేవిధంగా గ్రామీ అవార్డ్స్ కానీ ఇలాంటివి వస్తాయి. ఇక సమ్మిట్స్లో బ్రిక్స్ కానీ, ASEAN కానీ,
G7 కానీ, G5 కానీ, ఇలాంటి సార్క్ కానీ, అదేవిధంగా ఇస్లామిక్ సమ్మిట్స్ కానీ, ఇస్లామిక్ యూనియన్ కానీ, ఇలాంటివి సమావేశాలు ఏ ప్రాంతంలో ఎక్కడ జరగని చెప్పేసి ఆ కార్యక్రమం యొక్క ముఖ్య మోటో ఏమని చెప్పేసి మనకు అడుగుతున్నారు. ముఖ్యంగా బ్రిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రిక్స్లో మనము వ్యూహాత్మక భాగస్వామ్యం కాబట్టి బ్రిక్స్ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి. G20 నుంచి కూడా మన క్వశ్చన్స్ రావచ్చు, మనం అందులో పార్టిసిపేషన్ చేస్తాం కాబట్టి. డెర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.